చంచలమ్మ కుర్చీలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కేశవ చాలా కోపంగా చంచలమ్మ దగ్గరికి వచ్చి, నువ్వు రచ్చబండ దగ్గర ఇచ్చిన తీర్పు కరెక్టేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, అవును, ఇప్పటిదాకా విజయమ్మ చంటిని ఒక పని మనిషి లాగానే చూసింది, ఇప్పుడు తన కన్న కొడుకు అంటే తన కన్న కొడుకులా చూస్తుంది అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, ఏ బిడ్డనైనా సరే కన్న తల్లి లాగానే చూస్తుంది, ఒక పనివాడిలాగా చూడదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం, అవునా, మరి నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు? సింధూరా నీ దగ్గర నుండి వెళ్ళిపోయిందనా, లేదంటే సింధూరాను ఆ విజయమ్మ బాధ పెడుతుందనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సింధూరా కోసం తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, ఇప్పుడు నువ్వు భరించలేని బాధ భరిస్తున్నావు చంచలమ్మ, నువ్వు ఆ తీర్పుని ఇచ్చి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావటం లేదు, నువ్వు తీర్పు న్యాయంగా ఇవ్వలేదు ఈసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన భర్త వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, అవును, ఇప్పుడు వాళ్ళిద్దరూ నీ దగ్గర నుండి వెళ్ళిపోయారు, నువ్వు ఇప్పుడు ఈ బాధని ఎలా భరించగలవో నేను చూస్తాను చంచలమ్మ, ఇప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ ఎలా ఉంటారో నేను చూస్తాను, వాళ్ళిద్దరూ ఎన్ని బాధలు భరిస్తున్నారో ఏంటో అక్కడ. నాకు తెలిసి ఆ విజయమ్మ వాళ్ళిద్దరిని బాధ పెట్టడానికే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిందే తప్ప వాళ్ళని క్షేమంగా చూసుకోవడానికి కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగా అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి కుర్చీలో నుంచి నించొని కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది.